హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు క్యాప్సికమ్ ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇది మనకి రైస్లోకి అలాగే చపాతీ పుల్కాస్లోకి అయితే చాలా బాగుంటుంది కాంబినేషను. క్యాప్సికమ్ హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో వైటమిన్ ఏ, వైటమిన్ సి ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ కూడా బాగా పెంచుతుంది. ఓకేనండి, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. 5 మీడియం సైజ్ క్యాప్సికమ్స్ తీసుకోవాలి. అలాగే బంగాళదుంపలు 2, 3 ఉల్లిపాయలు మీడియం సైజ్వి, అలాగే 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇక్కడ క్యాప్సికమ్ని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేశాను. కావలిస్తే మీరు చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే బంగాళదుంపలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అవి వేగుతుండగా అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలుపుకుని దానిపైన మనం మూత పెట్టుకుని ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా ఉల్లిపాయలకి అంతా బాగా పట్టేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకుని తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలండి. వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలండి. క్యాప్సికమ్ తినడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా కాంబినేషన్స్లో వండినా ఇష్టంగా తింటారండి. క్యాప్సికమ్ పొటాటో అని, లేకపోతే క్యాప్సికమ్ పల్లి కారం అని, క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ చేసినా చాలా బాగుంటుందండి. ఇప్పుడు బంగాళదుంపల్ని అన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత అందులోకి 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఇక్కడ నేను క్యాప్సికమ్ పొటాటోలు ఎక్కువ వేసాను కాబట్టి నాకు కారం కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకున్న తర్వాత వీటిని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. మనం దానిపైన లిడ్ పెట్టుకుంటే మనకు తొందరగా మగ్గిపోతాయండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తీసి చూస్తే చూసారు కదా, మనకి క్యాప్సికమ్ పొటాటో బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 250 ml వాటర్ యాడ్ చేశానండి. వాటర్ అయితే మరీ ఎక్కువేం పట్టదు, మనకు కూరకు తగ్గట్టు చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. మన బంగాళదుంప కర్రీ అవి చేసుకున్నప్పుడు మనం వాటర్లో వేసుకుంటాం, సేమ్ అలాగే వేసుకుంటే సరిపోతుందండి ఈ కర్రీకి కూడాని. ఇప్పుడు మూత పెట్టుకుని మనం ఇది కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. 3/4 దాకా కుక్ చేసుకున్న తర్వాత అందులోకి మసాలా యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ధనియాల పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వెజ్ కర్రీస్లోకి మనకి మసాలా ఏమి ఎక్కువ పట్టదండి, మనం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయేదాకా కుక్ చేసుకోవాలి. కర్రీ అంతా బాగా దగ్గరికి వచ్చేదాకా కుక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా దగ్గరికి వస్తుందన్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, క్యాప్సికమ్ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం డిష్ అవుట్ చేసుకోవడమే. మీకు కూడా ఈ క్యాప్సికమ్ పొటాటో కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.